ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? 100కి 100 పాళ్ళు గంజి చిరంజీవే గెలుస్తాడు. ఎందుకనంటే లోకలు స్థానికుడు బీసీ ఓట్లు ఏడ 70% బీసీ ఓట్లు ఉన్నాయి. జగన్కి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం కలుపుకొని 1,20,000 ఓట్లు మొత్తం వైసీపీకి పడవచ్చు. అంటే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు కదా, ఎఫెక్ట్ ఏమి ఉండదా? చేంజ్ అయ్యారు కాబట్టి ఇక్కడ చూసుకోవాల్సింది స్థానిక నాయకులు కాదండి, పైన జగన్మోహన్ రెడ్డిని చూసుకొని వేసుకోవడం. అది పరిస్థితి. ఎందుకని ఆయనకే ఇవ్వాలి, ఎందుకు అంటే ఏం చెప్తారు? ఆయనకే అంటే వాళ్ళ నాన్నగారు చేసిన పథకాలు కానీ ఈయన సంక్షేమ పథకాలు కానీ ఇవి చూసుకొని వేసుకోవడం. వాళ్ళ నాన్నగారి మీద అభిమానం. అంటే తెలుగుదేశం పార్టీకి అటు ఇటుగా వచ్చే అవకాశం కూడా ఏం లేదంటారా? తెలుగుదేశం పార్టీకి అటు ఇటుగా వచ్చేవాళ్ళు వాళ్ళు మాట మీద నిలబట్టలేదండి. పోయినసారి రైతు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేసిన దాఖలాలు ఏం కనపడలేదు. మళ్ళా మొన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దొరికాడు. 170A సెక్షన్ కింద నాకు కేసు కొట్టేయండి అంటున్నాడే కానీ నేను తప్పు చేశాను లేదు చేయలేదు అని చెప్పి ఈ విషయాలు మాట్లాడట్లా. జగన్ మీద కూడా ఉన్నాయి కదా కేసులు. జగన్ మీద ఉన్నాయి, బెయిల్ మీద బయటకు వచ్చాడు. రాష్ట్రం మొత్తానికి తెలుసు ఆ రోజు జగన్ మీద కేసులు ఉన్నాయి, 16 నెలలు జైలు శిక్ష చేసి వచ్చాడని. ఆ రోజు సీఎం చేసాం. వీళ్ళు మాట ఇస్తే మాట తప్పడం, మడవం తిప్పడం, అది నమ్మకం. ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? మేము చిరంజీవి వెళ్తా అనుకున్నామండి. ఎందుకని? జగన్ చేసిన పథకాలు బాగుండేగా, అందరికి అందుతున్నాయా? అందరికి అందుతున్నాయి బాగానే. డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటున్నారు. డెవలప్మెంట్ ఇంకేముండవు, అదే డెవలప్ చేస్తాడు. డబ్బులు ఇంకేం డెవలప్ చేస్తాడు, బాగానే ఉంది. బాగుండారు, అందరికి అందుతున్నాయి. భేదా సాదా బాగుండారు. తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం లేదంటారా? చెప్పలేము మరి, మనం అని చెప్పలేము కానీ మరి జనం బట్టి కదా. ఒపీనియన్ అయితే మేము జగన్కి వేస్తామండి. జగన్కి. ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? దయచేసి అడగొద్దు మమ్మల్ని, ఎందుకంటే ఇక్కడ మేము లోకల్గా ఉంటాం. వాళ్ళు గెలుస్తారని చెప్పినా వాళ్ళ కోపం, వీళ్ళు గెలుస్తారని చెప్పినా వీళ్ళకి కోపం. న్యూట్రల్ అంటే ఖచ్చితంగా ఎవరు అని చెప్పలేరా? ఛాన్సెస్ లేవు ఎవరికి, 50-50 ఛాన్సెస్ అంతే. పోటీ అంతలా ఉందా? ఇంటర్నల్గా లోపల ఉన్న మాట బయట ఎవడు చెప్పడు. అంటే ప్రజల్లో సాటిస్ఫాక్షన్కి ఏంటంటే వైసీపీ అంటారు ఒకడు, టీడీపీ అంటాడు ఒకడు, జనసేన అంటాడు ఒకడు. యాక్చువల్గా అంటే జనరల్గా ఇది సిపిఐ కమ్యూనిజం పార్టీ ఉన్న ఏలిన ఏరియా ఇది. అటువంటి దాన్ని తీసుకొచ్చి అంటే స్టేజ్ మారిపోయింది కదా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మీడియా వల్ల ఎవరు పోల్చుకోలేకపోతున్నారు, ఏ స్టేజ్కి వెళ్ళలేకపోతున్నారు. అంటే మాట్లాడే హక్కు కూడా లేదు. చెప్పినా కూడా ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, రోజు మీరు పేపర్లో చూస్తున్నారు, న్యూస్లో చూస్తున్నారు. ఎవరికాడు ఏంటంటే డ్రెడ్జ్ పెట్టుకుంటున్నారు, కనీసం వాక్ స్వాతంత్రం కూడా లేదు. ఎస్, ఇదే ఫైనల్ పాయింట్. ఎవరు చెప్పలేకపోతున్నారు. చెప్పినా కూడా ఏంటంటే మీ సాటిస్ఫాక్షన్ చెప్తారు అంతే, ఇది బాగుంది అది బాగుంది అంతే. కానీ టగ్ ఆఫ్ వార్ సార్. మనిషికి ఇలా మాట్లాడే స్వాతంత్రం లేదంటే ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పుకోవచ్చా? ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వం వైఫల్యం చెప్పండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు ఐడియా ఉందా? మీ ఒపీనియన్ చెప్పండి, మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అది? నాకు ఐడియా లేదు, మీరు చెప్పండి. మెయిన్ మీడియానండి, మీడియానే వాస్తవం ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు జరిగింది అనేది రాయరు, అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ మాకు నోటీస్కి వచ్చేది ఒకటి. కొన్ని పేపర్లో చూసే న్యూస్ ఉంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అదేమన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న మీటింగ్ జరిగింది, అసలు జనమే లేరని చెప్పి ఒక పేపర్ రాస్తుంది, ఫుల్ జనం ఉన్నారో ఒకటి రాస్తుంది. ఎక్కడ మేము ఎగ్రీ అవ్వాలి, దేనికి ఎగ్రీ అవ్వాలి చెప్పండి? సో ఎవరిని చెప్పలేదు.